నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవి. కొత్త ఏడాదిలో ప్రజలందరి కలలు నెరవేరాలని ఆకాంక్ష. వినుకొండ గీతాంజలి స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు. ఆకట్టుకున్న చిన్నారులు వేసిన రంగవల్లులు. బదీరుల పాఠశాలలో ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పాల్గొన్న జనసేన నాయకులు నాగశ్రీను, శివశక్తి మేనేజర్ రమణ. నవ్యాంధ్ర నిర్మాణ శ్రామికుడు సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చీఫ్ విప్ జీవి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది తనది ఒకటే లక్ష్యమని, పంట పొలాలు పచ్చగా పండాలి, ప్రతి ఒక్క లోగిలి ఆనందం ఆరోగ్యాలతో ఉండాలన్నారు. అలానే అమరావతి, పోలవరం నదుల అనుసంధానం పూర్తయి రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలవాలని, ప్రపంచంలో ఆంధ్రుల ఖ్యాతి రెపరెపలాడాలని కోరుకుంటున్నా అంటూ వినుకొండ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది ఎన్నో నూతన అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలువైపులా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఈ నూతన ఏడాదిని ఉత్సాహంగా స్వాగతిద్దామంటూ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంను ఆహ్వానిస్తూ వినుకొండ ప్రముఖ చిత్రకారులు బి ప్రసాదరావు న్యూ ఇయర్ చిత్రాన్ని గీసి వినుకొండ ప్రజానికానికి శుభాకాంక్ష తెలుపుతూ అంకితమిచ్చారు. సృష్టికి మూలం అమ్మ జగన్మాత రెక్కలు కట్టుకొని విశ్వమానవాళి జంతువులు, భూమిపై జీవించే అన్ని రకాల ప్రాణులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఏ ఇబ్బందులు కలగకుండా ఆనందంగా, ఆహ్లాదంగా, అద్భుతంగా, కులమతాలకు అతీతంగా జీవించాలని కోరుకుంటూ 2025 నూతన సంవత్సరం బొమ్మకు రెక్కలు కట్టుకొని దివి నుంచి భువికి వస్తున్నట్లుగా చిత్రంలో సారాంశంను అందజేసేలా ఆర్ట్ వేయటం జరిగిందని ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ప్రసాద్ వేసిన ఈ ఆర్ట్ చూసిన పలువురు ఆయనను అభినందించారు. ప్రతి పండుగకు బొమ్మలను గీయటం, అందులో అర్థం ఉండేలా ప్రజలకు సందేశం ఇవ్వటం ప్రసాద్ ఆనవాయితీగా వస్తోందన్నారు. వినుకొండ కొత్తపేట గీతాంజలి స్కూల్లో ముందుగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా చిన్నారులు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చిన్నారులు వేసిన న్యూ ఇయర్ రంగవల్లులు చూపర్లను ఆకట్టుకున్నాయి. వేడుకలలో పాల్గొన్న గీతాంజలి స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ వైఎల్ కిషోర్, టి కృష్ణవేణిలు చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన సంవత్సరంలో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ విద్యార్థులు నూతన సంవత్సరంలో మంచి అలవాట్లను అలవర్చుకొని విద్యలో ముందుకు సాగుతూ మంచి మార్కులతో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. వినుకొండ పట్టణ 1వ వార్డులోని వెన్నపూస కాలనీలో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త రమణయ్యకు గంగినేని ఫౌండేషన్ తరఫున నిత్యావసరాలను సహాయంను వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవతో పాటుగా టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్ తదితరులు అందజేశారు. అదేవిధంగా పలువురు సైతం రమణయ్యకు ఆర్థికంగా సహాయం అందజేశారని ఆయుబ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా గంగినేని ఫౌండేషన్ సేవలను అభినందిస్తూ రమణయ్య త్వరగా కోలుకోవాలని కోరారు. వినుకొండ పట్టణం 1వ వార్డులో తిరుమల రమణయ్య గారికి గత కొన్ని రోజులుగా పక్షవాతం కారణంగా ఆరోగ్యం క్షీణించి మరి ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపకులు గంగినేని రాఘవ గారు మరి ఆయన ఫౌండేషన్ తరఫున ఒక నెలకు సరిపడేటువంటి చిల్లర సరుకుల్ని మరి వారి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వినుకొండ పట్టణ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున,
గంగిని రాఘవ గారికి అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మరి రాఘవ గారు గతంలో కూడా ఇదే కాకుండా గతంలో కూడా గంగినేని ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు. చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా వారి ఫౌండేషన్ తరఫున ఇచ్చున్నారు. అలాగే ఇట్లానే ఇంకా ఎవరన్నా పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఉంటే తిరిగి వాళ్ళు ఆర్థికంగా నిలబడేంత వరకు వారికి ఆర్థిక సహాయం చెక్కుల రూపంలో కానీ ధన రూపంలో కానీ ఇంకా ఇతర వారికి చేతనైనంత సహాయం చేస్తూ ఫౌండేషన్ తరఫున సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, వారికి మరి ఆ సేవా సంస్థలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ మీరు ఇక ముందు రోజుల్లో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. అందుకు మా వంతు సహాయం కూడా మీకు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటుగా మరి ఈ మధ్యకాలంలో వారికి తెలుగుదేశం పార్టీ ఇనుకొండ తెలుగుదేశం పార్టీ వారికి నూజెండ్ల మండలం డీసీ కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు మరి వారి ఆధ్వర్యంలో గంగినేని రావు గారు డీసీ చైర్మన్ ఎన్నికైనందుకు వారికి మరి గౌరవప్రదంగా ఈరోజు సాయంత్రం కూడా సన్మాన కార్యక్రమం చేపట్టాలనుకున్నాము. ప్రజల తరఫున వారికి అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా వారు ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వినుకొండ ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ విటంరాజుపల్లిలోని బదీరుల పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు జి చందు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొనిజేటి నాగశ్రేణు, ఫాదర్ రవి, శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమణ, పట్టానగర్ షరీఫ్లు పాల్గొన్నారు. వేడుకలలో ముందుగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహారంను చిన్నారులకు అందజేశారు. ఎంఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చందు చేసిన సేవలను నాగశ్రేణుతో పాటుగా శివశక్తి ఫౌండేషన్ మేనేజర్ రమణలు చందును అభినందించారు. ఎంఎల్ ఫౌండేషన్ 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మంచి భవిష్యత్ సమాజం కోసం ఉపయోగపడే పనులు ముందు చేయాలని మీ అందరం కూడా మనందరం భగవంతుడు కోరుకుంటున్నాను. ముఖ్యంగా మామూలు స్కూల్లో మెయింటైన్ చేయడం వేరు, ఇటువంటి పిల్లల్ని పెట్టుకొని వాళ్ళ సొంత పిల్లలు లేకపోయినా అక్కడ పిల్లలు పెట్టుకొని వాళ్ళే తమ పిల్లలుగా భావించి వాళ్ళ జీవితమే మరి ఇక్కడ పిల్లల కోసం త్యాగం చేస్తున్న కృష్ణ గారికి కానీ వారి సిబ్బంది కానీ ముందుగా మనస్ఫూర్తిగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అయితే అన్నం పెట్టి తింటారు, వెలుగొట్టి బయటికి పోతారు, హోమ్ చేస్తారు. కానీ పిల్లలతో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులకి ఒక పిల్లగాడు బరువు, ఒక పిల్ల అట్లాంటి పిల్లలు ఉంటేనే ఛాలెంజెస్ వస్తుంటేనే వాళ్ళకి తల్లిదండ్రులే మరి కొన్నిసార్లు తిరిగిపోతుంటారు, వాళ్ళే భరించలేక. కానీ వీళ్ళు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళని తీసుకున్నందుకు మనకి దేవుడు వాళ్ళకి మంచి మరి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన చందు ముఖ్యంగా ఎంఎల్ ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమం పాల్గొన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా మన గౌరవ శాసనసభ్యులు గారిని అదేవిధంగా మన మధ్యమల్లి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. సీఎం గారు ప్రోగ్రాం ఉండటం వల్ల వాళ్ళు మరి నష్టాధార ఎలా వెళ్ళారు, అందువల్ల మన నాగేశ్వర గారు మేము అందరం కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. భవిష్యత్తులో చందు గారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని, మంచి కార్యక్రమం చేసే వాళ్ళకి భగవంతుడు ఆశీస్సులు, మరి సమాజం పట్ల సమాజం యొక్క ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి వాటికి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ముందుకు పోతూ చందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. చందు ద్వారా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎంఎల్ ఫౌండేషన్ చందు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఫాదర్ రవి గారికి, సిస్టర్ గారికి మరియు మన రమణ గారికి అందరికీ నా ప్రత్యేక అభినందన తెలుపుతూ, యాక్చువల్గా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటేనే వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. అలాంటిది ఈ విధంగా ఉన్న పిల్లలను కూడా మీరు ఎంతో ప్రేమతో చూసుకోవడం చూస్తుంటే మిమ్మల్ని అందరూ కూడా దేవుడు ఎప్పుడు మీ అందు ఉండాలని మా జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే
ముఖ్యంగా ఎంఆర్ ఫౌండేషన్ సింధు వాళ్ళు దరిదాపు 8 సంవత్సరాల నుంచి తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చాలామందికి శుక్లాలు తీపియడానికి కానీ ఐ క్యాంపులు పెట్టి చాలామందికి శుక్లాలు తీపియడాలు లేకపోతే కంటికి ఏమైనా అవసరమైనవి కూడా చేపిస్తా అతను చాలా పేదలకి చాలా మంచి పనులు చేస్తున్నారు. ఇలాగే ఈ ఫౌండేషన్ ముందర పోవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మండల కేంద్రం శావల్యాపురం ఎంపీడీఓ కూడముల వాణి పదవీ విరమణ చేశారు. వాణి పదవీ విరమణ కార్యక్రమాన్ని సిబ్బంది కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సుహాసిని అనిల్తో పాటుగా పలువురు నాయకులు అధికారులు వాణి సేవలను ప్రశంసిస్తూ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఆనందంగా ఉంది, అలాగే కొంత బాధగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేము ఎంపీపీగా ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఆఫీస్తో ఎక్కువ మాకు సంబంధం ఉండటం వలన ఏ ఒక్క చిన్న విషయంలో కూడా ఎంపీడీఓ గారిని ఇప్పుడు ఒక 3-4 మారటం జరిగింది. కానీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన వాణి మేడం గారు ఇక్కడే ఇదే ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మేడం గారు ఒకసారి నన్ను ఒక మాట అడిగారు, నాకు 5 సంవత్సరాల కాలం పూర్తయిందండి, నన్ను వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, నాకు ఇక 1.5 ఇయరే నాకు సర్వీస్ ఉంది, ఈ 1.5 ఇయర్ నేను ఇక్కడే చేయాలని అనుకుంటున్నారని నేను చెప్పని అడిగినప్పుడు నేను ఏమంటే మేడం గారు మీరు ఇక్కడే చేస్తారు, ఇక్కడే ఉంటారు, ఆ బాధ్యత నాదేనని చెప్పని అదే రోజున ఎమ్మెల్యే గారి లెటర్ కావాలంటే తీసుకొచ్చి ఇచ్చి ఇక్కడే కంటిన్యూ అయ్యే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే సహజంగా ఒక ఎంప్లాయీ మంచితనంగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే నెలలో ఎప్పుడు కూడా సెలవులు పెట్టినటువంటి సందర్భం కూడా చూసి ఉన్నాం. ఎప్పుడు వచ్చినా కానీ ఆఫీస్లో ఎంపీడీ రూమ్ తాళం వేసి ఉంటుంది, కానీ ఏవోగా రూమ్ మాత్రం తాళం వేసి ఉండదు. ఆ మేడం గారితో పాటుగా ఇంకొక మర్చిపోయారు భారతి, వాళ్ళిద్దరూ ఇక్కడ ఆఫీసుకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళే ఎంపీడీ వాళ్ళు, వాళ్ళే ఏపీ వాళ్ళు, వాళ్ళే ఏవోలు. అయితే బాధ్యతగా ఈ ఆఫీస్ని నడిపిస్తూ ఎక్కడా కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి కూడా రాజకీయ పరంగా కొన్ని ఒత్తిళ్ళు కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ అధిగమించి ఇంత ఈ సభలో వాళ్ళ యొక్క అంతరంగాన్ని మనకి ఎరుకు పరిచారు అంటే వాణి గారి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా దాదాపు మా మండలానికి వచ్చినప్పటి నుంచి వాణి గారి పెట్టి మేము చూస్తానే ఉన్నాం. గతంలో ఇంతకుముందు ఎంత చేశారండి? మరి 4 సంవత్సరాలు 11 దాదాపు 12 సంవత్సరాలు మరి ఎవరికైనా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఎంతమంది సక్రమంగా వాళ్ళ ఉన్నారు, ఎంతమంది వాళ్ళ ఉన్నటువంటి సర్వీసులో వాళ్ళు ఎంత తృప్తిగా ఇదిగో ఈ రోజు నేను ఈ పని చేశాను, ఈ నెలలో నేను శాలరీ తీసుకున్నాను, నేను ఈ పని చేశాను, నాకు ఒప్పచెప్పినటువంటి కార్యాన్ని నేను మనస్ఫూర్తిగా నెరవేర్చాను అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే అసలు ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి వేరే. కాబట్టి అంత మంచి సాటిస్ఫాక్షన్ తోటి ఈ మనలో మరి దాదాపు 17 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాణి గారు మరి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.